పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా మైత్రేయ బుద్ధ పత్రిజీ కార్యక్రమానికి స్వాగతం. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సిద్ధా గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మైత్రిత్వం గురించి మీ మాటల్లో చెప్పండి. మైత్రత్వము అనేది ఒక అద్భుతమైన పదం అండి. చాలా వరకు మనము వీటిని కూడా బుద్ధుడి కాలం నుంచి కూడా ఈ పదం అనేది ఉపయోగపడింది. మనతో పాటు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటితోటి కూడా మనము మిత్రత్వం చేస్తూ అండ్ మంచి అంటే వాటితోటి కలిసిమెలిసి ఉంటూ వాటిని సపరేట్గా చూడకుండా, శత్రువుల్లా చూడుకోకుండా, లేకపోతే మనకి ఆహారంగా చూడుకోకుండా, మనము మనలాంటివే అవి కూడా జీవులు, మనతో సమానంగానే అవి కూడా ఇక్కడ హక్కును కలిగి ఉన్నాయనేసి ఎవరైతే భావన కలిగి ఉంటారో వాళ్ళంతా కూడా మైత్రేయులండి. సో ఈ 84 లక్షల జీవరాశుల్ని తనలాగానే ట్రీట్ చేసేవాళ్ళు. అంటే తాను ఎలా అయితే ట్రీట్ చేసుకుంటాడో, తనకి ఎలా అయితే విలువిచ్చుకుంటాడో అదే విలువ, అదే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మిగతా జీవరాశుల పట్ల కూడా ఉంటుంది. అందుకనే మన పత్రిజీ గారు ఏమంటారంటే శాకాహారం అనేది చాలా ముఖ్యమైన విషయం అంటారు. అంటే దేన్ని హింసించొద్దు. హింసించడం ద్వారా ఏమవుతుంది, మనం శత్రుత్వాన్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతాం. అప్పుడు మనం ఎప్పటికీ మైత్రేయులం కాదు. మిత్రత్వం లేదు కదా. శత్రుత్వం ఉంది కాబట్టేసి దాన్ని ఆహారంగా తీసుకుంటున్నాం. లేకపోతే అది మనకన్నా తక్కువదో లేకపోతే చిన్నదో అనే భావన ఉంది కాబట్టేసి మనం దాన్ని ఆహారంగా తీసుకున్నాం. ఆ భావన లేకుండా మనకి సమానంగా అండ్ మనకు కూడా ఒక మిత్రుడిలాగా, కానీ మనతో పాటు ఉన్న అన్ని హక్కులు దానికి కూడా ఉన్నాయి. ఆ జీవరాశులు కూడా కలిగి ఉన్నాయి. ఈవెన్ వృక్షాలు కావచ్చు, పర్వతాలు కావచ్చు, రాళ్ళు, రప్పలు, లేకపోతే అన్నీ, అంటే 84 లక్షల జీవరాశులన్నిటి కూడా సర్వసమానమైన హక్కులు భూమి మీద మనలాగానే వాటికి కూడా కలిగి ఉన్నాయనే భావనతోటి వాటితో సహజీవనం చేస్తూ మంచిని పెంపొందిస్తూ ఉండేవాళ్ళే మైత్రేయులను. సో ఈ మైత్రేయులు అనే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రపంచానికి ఖచ్చితంగా అవసరం అవుతారు. ఈ ప్రపంచాన్ని ఉద్ధరించే వాళ్ళు కూడా ఈ మైత్రేయులు అవుతారు. కాబట్టి మనలో ఏ కొంచెమైనా కానీ కంపాషన్, కరుణ కనుక ఉంటే మనం అంతా కూడా మైత్రేయులుగా మారాలి. అదే పత్రిజీ గారు కూడా చెప్పారు. అలాగే బుద్ధత్వం గురించి కూడా పత్రి సార్ నుండి మీ లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ అయింది? బుద్ధత్వము, మైత్రేయత్వం అనేది అంటే ఫస్ట్ మిత్రత్వం అంటారు. పత్రిజీ గారు ఏమంటారు అంటే ఫస్ట్ మిత్రత్వం అంటే ఈ యొక్క సకల జీవరాశులతోటి మిత్రత్వాన్ని కలిగి ఉండండి. మీరు మైత్రేయులుగా మారండి. మైత్రేయులుగా మారిన తర్వాత బుద్ధుళ్ళుగా మారచ్చు ఆటోమేటిక్. ఎందుకంటే అందుకని అహింస అనేది బుద్ధత్వం వైపు నడిపిస్తుంది అంటారు. అహింసో పరమోధర్మ అంటాం. సో మనం అన్ని జీవరాశుల పట్ల కనుక సరిగ్గా సహజీవనం కనుక చేయగలిగితే, మిత్రత్వం కనుక చేయగలిగితే మనలో అహింస అనేది వెళ్ళిపోతుంది. మనలో కరుణ అనేది ప్రజ్వలిస్తుంది. ఈ కరుణ అనేది బుద్ధత్వానికి దారితీస్తుంది. కరుణ లేకుండా క్రూరంగా ఉండేసి ఎవరు బుద్ధత్వాన్ని సాధిస్తారు? సో ఒక జీవరాశిని మనం చంపి తింటున్నాము కసాయి వాళ్ళలాగా, కరుణ లేకుండా చంపి తింటున్నామంటే మనలో ఎక్కడి నుంచి వస్తుంది బుద్ధత్వం? బుద్ధత్వం అనేది చాలా పెద్ద పదం. ఈ బుద్ధత్వాన్ని మనం రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? కరుణ కావాలి, మిత్రత్వం కావాలి, మైత్రేయత్వం కావాలి. ఇది కలిగిన తర్వాతనే మనం బుద్ధత్వాన్ని తీసుకోగలుగుతాము, బుద్ధత్వం వైపు ప్రయాణం చేయగలుగుతాం. సో నేను నా జీవితంలో ఫస్ట్ పత్రిజీ గారు మాటలు విన్న తర్వాత అండ్ పత్రిజీ గారు కొంతమంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు విన్న తర్వాత నేను ఆలోచించాను. నేను ఒక ఫిజిక్స్ స్టూడెంట్ లాగా, అంటే నేను ఒక సైన్స్ చదివిన స్టూడెంట్. అవును, నిజమే కదా, మనకి ఏ హక్కు ఉంది? ఇతర జీవుల్ని మనం హింసించడానికి మనకి ఎలాంటి హక్కు కలిగి ఉంది? అవి మనకు ఆహారమా? ఒకవేళ అవి ఆహారం అయితే మరి వాటికంటూ కొన్ని హక్కులు ఉంటాయి కదా. వాటికంటూ కొంత ఆత్మ, అంటే అవి కూడా చలనంలోనే ఉన్నాయి మనలాగానే, వాటికి ఎమోషన్స్ ఉన్నాయి. ఆ ఎమోషన్స్ని బేస్ చేసుకుని అయితే అవి జీవిస్తూ ఉన్నాయి. సో అలా జీవించినప్పుడు నేను దాన్ని తినడానికి నాకు ఎలాంటి అర్హత ఉందనేసి నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఆలోచించిన తర్వాత ఫస్ట్ థింగ్ ఇదైతే కరెక్టే అనిపించింది. అంటే ఎందుకంటే నేను మైత్రేయుడిగా మారింది బుద్ధత్వానికి అర్హత లేదనేసి అనుకున్నాను. అందుకని మొట్టమొదటి నేను ఏం చేసిందంటే శాకాహారం వైపు ప్రయాణం చేశాను. అట్ ద ఏజ్ ఆఫ్ 22లోనే నేను శాకాహారాన్ని పూర్తిగా, అంటే మాంసాహారం తీసుకోవడం అనేది పూర్తిగా బంద్ చేయడం జరిగింది. సో అప్పుడు నేను ఫస్ట్ మిత్రత్వం, అంటే నా యొక్క చుట్టుపక్కల ఉన్న 84 లక్షల జీవరాశులతోటి నేను మిత్రత్వాన్ని కలిగి ఉన్నాను. ఆ మిత్రత్వం అనేది బుద్ధత్వం వైపు నన్ను తీసుకువెళ్తుందనేసి బలంగా నమ్మాను. ఆ విధంగా శాకాహారం వైపు ప్రయాణం చేశాను. అందుకని ఎవరైనా సరే, ఎవరైతే ఈ వీడియో వింటున్నారో, చూస్తున్నారో, ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ మీరు పత్రిజీ గారు కూడా గట్టిగా చెప్తారు ఏంటంటే ఫస్ట్ శాకాహారులు కానీ అంటాడు. శాకాహారులు అయిన తర్వాత చూద్దాం మనం నెక్స్ట్ మీరు ధ్యానం చేస్తారా, లేకపోతే బుద్ధత్వం వైపు వెళ్తారా, లేకపోతే మోక్షం వైపు వెళ్తారా అనేది నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ మైత్రేయులు కండి, అహింసావాదులు కండి. దేన్ని హింసించే హక్కు మనకు లేదు. అన్ని హక్కుల్ని మనం వేరే వాటి జీవుల యొక్క హక్కుల్ని కలరాసే
హక్కు మనకు లేదు ఫస్ట్. హింస చూడో హంస హింస చూడు హంస పకడు అంటారు ఖచ్చితంగా. సో అదే సిద్ధాంతాన్ని నేను ఫస్ట్ ఫాలో అయ్యాను. ఎలా ఫాలో అయ్యానంటే ఫస్ట్ ధ్యానం చేయలేదు, ఓకే. శాకాహారము మొదలుపెట్టాను. అంటే మాంసాహారాన్ని వదిలేశాను, విత్ ఎగ్గుతో సహా పూర్తిగా బంద్ చేసేసాను. అప్పుడు నా లోపల ఒక ఆనందం, అంటే సంతోషం, ఆనందం కలిగింది. సో నేను ఈ జీవరాశులకి నేను మిత్రత్వాన్ని కలిగి ఉన్నాను, ఈ జీవరాశులతోటి నాలాగే ట్రీట్ చేస్తున్నాను, నేను సమానంగా చూస్తున్నాను అనే ఒక చాలా ఆనందకరమైన భావన ఏదైతే ఉందో అది నన్ను ధ్యాన స్థితి వైపు తీసుకువెళ్ళింది. అంతే తప్పితే నేను కళ్ళు మూసుకొని నా ఇష్టం వచ్చింది నేను తింటాను, ప్లేట్లో ఏదైతే ఉంటే అది చేప అన్నా పర్లేదు, లేకపోతే మేక అయినా పర్లేదు, దాన్ని కోసుకొని తింటాను అనుకున్నప్పుడు నాలో ఎప్పుడు కూడా మీరు మైత్రేయత్వం లేనిది బుద్ధత్వం అనేది రాదండి. బుద్ధత్వం గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనం శాకాహారులు కావాలి, అహింసావాదులుగా మారాలి. ఓకే సార్, చాలా బాగా చెప్పారు. అంటే ఈ మైత్రిత్వం అనేది జంతువులతోనూ మానవులతోనేనా, లేకపోతే మొక్కలతో కూడా చేయవచ్చా? మొక్కలతో కూడా అండి. ఎందుకంటే ఇప్పుడు 84 లక్షల జీవరాశుల్లో మొక్కలు కూడా ఉన్నాయి కదా, వృక్ష సామ్రాజ్యం కూడా ఉంది కదా. అయితే మనము మైత్రేయత్వం చేసేటప్పుడు వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో కొంత ఫెసిలిటీ ఉంది. అంటే మనం తినకోకుండా, అంటే మనం మామూలుగా ఆహారం అనేది అలవాటు అయిపోయింది కాబట్టి మనం తినకోకుండా లేం కాబట్టి ఒక జంతువుని తీసుకునే విధానం వేరు, ఒక మొక్కని తీసుకునే విధానం వేరు. మొక్క అనేది ఏం చేస్తుంది, మళ్ళీ రీజనరేట్ అవుతుంది. దాన్ని మనం ఏదైనా కోసుకున్నప్పుడు, ఒక కొమ్మను కోసుకున్నప్పుడు ఆ కొమ్మ అనేది మళ్ళీ వస్తుంది. తర్వాత దాంట్లో ఉండే పెయిన్ ఏదైతే ఉందో చాలా స్వల్పంగా ఉంటుంది. ఒక జంతువును కోసినప్పుడు ఉండే ఆ వ్యధ ఏదైతే ఉందో ఒక మొక్క యొక్క ఆకును తీసినప్పుడు ఆ వ్యధ తక్కువగా ఉంటుంది. అంటే దాన్ని ఏమంటారు సింపుల్గా చెప్పాలంటే ఒక అహింస అనేది చాలా చాలా తక్కువ సూక్ష్మ స్థాయిలో ఉంటుంది. కాబట్టి మన అవసరం కోసము, మనం జీవించడం కోసము మనం వృక్ష సామర్థ్యాన్ని స్నేహంగా ఉంటూ అవి ఇచ్చిన వాటిని, అవి సంతోషంగా ఇస్తాయి మనకు కొన్ని, నిజంగా ఇచ్చా అంటే వృక్షాలంటే ఇవ్వటమే కదా, అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ ఇస్తుంది మనకి, అంటే మనకి సేవ చేస్తున్నట్లు ఉంది. సో అవి ఇచ్చిన వాటిని అవి ఎలాంటి హాని లేకోకుండా వాటిని చెట్లు నరికేయటం, లేకపోతే మొక్కలతో సహా వేలతో పీకేయటం కాకుండా దాని యొక్క కొమ్మల్ని కానీ ఆకుల్ని కానీ తీసుకునేసేసి మనం వాటి ద్వారా ఖచ్చితంగా జీవించవచ్చు, శాకాహారులై జీవించవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే మన జీవన విధానంలో కొంత చాలా చాలా సూక్ష్మాతి 0.0001% మాత్రమే మనం ఏదైనా కొంతవరకు హాని చేయగలుగుతాం ఒకవేళ మొక్కలకి చేసినా. బట్ అది కూడా మనం పర్మిషన్ తీసుకోవడం ద్వారా అది ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి ఏ జంతువు ప్రాణాన్ని ఇవ్వడానికి రెడీగా ఉండదు, కానీ మొక్క మాత్రం తన ఆకుల్ని ఇవ్వడానికి రెడీగా ఉంటుంది, సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ మనం సింపుల్గా ఇంకొంచెం మనం డీప్గా వెళ్ళినట్లయితే పర్మిషన్ తీసుకోవచ్చు కూడా. నేను ఏదైనా కరివేపాకు కోసేటప్పుడు పర్మిషన్ తీసుకుంటాను, ఒక మొక్క ప్లీజ్ గివ్ మీ అనేసి, అంటే ఒక ప్యూర్ ఒక ప్రేయర్ స్టేట్లో వెళ్ళిపోయేసేసి ధ్యానస్థితిలోకి వెళ్ళేసేసి నేను తీసుకుంటున్నాను అనేసి ఒక భావంతో ఉన్నప్పుడు అది ఏమవుతుంది, మళ్ళీ వెంటనే మళ్ళీ తను రీజనరేట్ అవుతుంది. సో అట్లాంటి విషయంలో తప్పులేదండి. మొక్కలతో కూడా చేయాలి, రాళ్ళు రప్పలతో కూడా చేయాలి, పర్వతాలతో చేయాలి, ప్రకృతితో చేయాలి, అన్నిటితోటి సహజీవనం చేయాలి, అన్నిటితోటి ఆనందంగా ఉండాలి. అండ్ అన్నిటినీ కూడా మిత్రత్వంగా సమానంగా వాటి యొక్క హక్కుల్ని ఎప్పుడు కూడా మనం నేను పెద్దవాడిని, నేను మనిషిని అనే గర్వం కలిగి ఉండి వాటి యొక్క హక్కుల్ని కాలరాసే హక్కు మనకు లేదు. చాలా అద్భుతంగా చెప్పారు సార్. మీరు ఎప్పుడైనా అందరికీ కూడా ధ్యానం గురించి కానీ, లేకపోతే ఈ మిత్రత్వం గురించి లేదా అహింసా తత్వం గురించి అందరికీ చెప్పడం జరిగిందా? ఖచ్చితంగా అండి. నేను చాలా వరకు నా క్లాసెస్లలో ఇప్పుడు కన్నా కానీ ఒకప్పుడు చాలా స్టార్టింగ్లో చాలా అగ్రెసివ్గా చెప్పేవాడిని. ఇప్పుడు ప్రేమతో చెప్తున్నాను. ఒకప్పుడు నువ్వు అలా తినడానికి వీల్లేదు, ఇలా తినడానికి వీల్లేదు, అది తినడానికి వీల్లేదు అనేసి చెప్పేవాడు. అంటే కొంచెం తక్కువ, అంటే వయసు పెరిగే కొద్దిగా ఏమైపోయిందంటే దాన్ని అదే చెప్పుతున్నాను, కానీ కంపాషన్తో చెప్తున్నాను, అదే చెప్తున్నాను, లాజిక్గా చెప్తున్నాను, అదే చెప్తున్నాను, సైంటిఫిక్గా చెప్తున్నాను. ఇంతకుముందు నువ్వు మానే అనేసి చెప్పేవాడిని, బట్ దాని వెనకాల ఉన్న కారణాన్ని చెప్పేవాడిని కాదు. ఇప్పుడు నేనేం చెప్తాను అంటే దానిలో ఉన్న సైన్స్ని చెప్తున్నాను, దాని వెనకాల ఉన్న లాజిక్ని చెప్తున్నాను. అండ్ మన బేసిక్ కంపాషన్ అంటాం కదా, కరుణ అంటాం. ప్రేమకి కరుణకి లాజిక్ ఉండదు. ఇప్పుడు మనం ప్రేమ అనేది ఉందనుకోండి, అక్కడ లాజిక్ ఏముంటుంది, లాజిక్ ఉండదు కదా. సో ప్రేమ కరుణ అనేది లాజిక్ ఉండదు. కాబట్టి మన కరుణ వచ్చినప్పుడు అక్కడ ఎలాంటి లాజిక్ ఉండదు. ఖచ్చితంగా మనం శాకాహారులమై తీరుతాం. మనలో ఏ కొంచెం కంపాషన్ ఉన్నా అని ఖచ్చితంగా మనం శాకాహారంగా మారిపోతామని. సో ప్రేమ కంపాషన్ మన హృదయంలోకి ఎప్పుడైతే వచ్చిందో సాటి జీవుల పట్ల అదే ఉద్భవిస్తుంది, అంతే కదా. లోపల ఉన్నది ఏదైతే ఉందో అదే బయట కనిపిస్తుంది. కాబట్టి నేను శాకాహారం మాంసాహారం మానేస్తారు అండ్ ప్రేమతో ఉంటారు జనాలు. ఎస్ సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్. అలాగే పత్రిజీ ఎక్కువగా క్లాసెస్లో కానీ లేకపోతే ఏదైనా స్పీచెస్లో
మైత్రిత్వం గురించి, బుద్ధత్వం గురించి ఎక్కువగా చెప్తారు కదా, ఆయనలో మీరు అబ్జర్వ్ చేసి ఏం నేర్చుకున్నారు? నేను ఆయన చెప్పిన వెంటనే మానేశాను ఫస్ట్. ఓకే. అంటే ఆయన మిత్రత్వం గురించి చెప్పినట్లు, మైత్రేయత్వం గురించి చెప్పినట్లు, అంటే సకల జీవుల పట్ల ఆయన చెప్పింది ఒకటే, సకల జీవుల పట్ల మనం ప్రేమని, కరుణను చూపించాలన్నాం. అంటే ప్రేమ కరుణ ఏ విధంగా చూపించగలుగుతాం? ఫస్ట్ ఏ విధంగా? పోయి ముద్దు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు కదా. నేనేమనుకున్నా అంటే నేను ఒక సంకల్పం తీసుకున్నాను. ఏమిటంటే నేను నా జీవితంలో ఇక నుంచి నాన్ వెజ్ ముట్టుకోను, మాంసాహారాన్ని, హింసాహారాన్ని నేను టచ్ చేయను అనేసి ఫస్ట్ సంకల్పం తీసుకున్నాను. సో పత్రిజీ గారు ఎప్పుడైతే మైత్రేయత్వం చెప్పారో ఫస్ట్ నేను తీసుకున్న డెసిషన్ ఏమిటి అంటే మాంసాహారం బంద్ చేశాను. టిల్ నా ఇప్పుడు వరకు దాదాపు అప్పుడెప్పుడో 2009లో తీసుకున్న డెసిషన్ టిల్ నా ఇప్పుడు వరకు 2024 వరకు నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఒకటి ఓకేనా. సో రెండో అంశము అండ్ ఆలోచిస్తే మీరు ధ్యానం అన్నారు కదా, బుద్ధత్వం అన్నారు. ఈ బుద్ధత్వం అనేది ఏమిటి అంటే బుద్ధిని యాక్టివేట్ చేసుకోవటమే. అంటే మన లోపల ఉన్న దివ్య జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని యాక్టివేట్ చేసుకోవడం. అది ఎలా యాక్టివేట్ చేసుకుంటాము? మనలో ఉన్న బుద్ధత్వం ఎలా బయటకు వస్తుంది? మన లోపల ఆల్రెడీ బుద్ధత్వం ఉంది, మనలో ఉన్న కరుణ ఉంది. కరుణ బయటపడంలో నేను ఏం చేశాను, ఒక డెసిషన్ తీసుకున్నాను. నా లోపల ఎప్పుడైతే కంపాషన్ వచ్చింది, ప్రతిసారి చెప్పంలో నాకు నిజం అనిపించింది, అప్పుడు నాకు లోపల కరుణ వచ్చింది. కరుణ రాంగలోనే ఏమొచ్చింది, నేను మాంసారాన్ని ఛేదించాను. తర్వాత ప్రతిసారి బుద్ధత్వం గురించి చెప్పినప్పుడు ఏం చేశానంటే ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. అంటే మన లోపల ఉన్న ఆ బుద్ధిని, మన లోపల ఉన్న ఆ దివ్య జ్ఞానాన్ని మనం బయటికి తీసుకెళ్ళగలిగితే మనలో ఉన్న చైతన్యాన్ని విస్తరిస్తూ మనము కూడా మోక్షం వైపు, అంటే మనం కూడా ఆ దివ్య జ్ఞానం వైపు మనం అడుగులు వేయగలుగుతాం అనేసి ఎప్పుడైతే బలంగా నమ్మానో అప్పుడు ఆ నుంచి ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. సో పత్రిజీ గారు ఏం చెప్తారు ఏంటంటే నాకు రెండు కళ్ళు, అంటే రెండు కళ్ళ సిద్ధాంతం అంట. ఒకటే ఏమిటంటే శాకారము, ఒకరిను ధ్యానం అంటాం. సో ఈ రెండింటిని నేను ఖచ్చితంగా ఫాలో అయ్యాను. కొన్ని వందల మందికి, వేల మందికి నేను నాకున్న పరిధిలో, నాకున్న సమయంలో నేను ఖచ్చితంగా పత్రిసారి యొక్క సిద్ధాంతాలని చాలా వరకు చెప్పగలిగాను. చివరిగా మీరు ఈ మైత్రేయ బుద్ధ కార్యక్రమం గురించి మీ సందేశం చెప్పండి. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అండి. ఎందుకంటే పత్రిసారి యొక్క డ్రీమ్ ఇది, మైత్రేయ బుద్ధ అని. నేను ఎప్పుడో బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితమో 600 సంవత్సరాల క్రితమో బుద్ధుడు మైత్రేయ అనే పదాలు వాడటం జరిగింది, బుద్ధత్వం, మైత్రేయ. తర్వాత మన ఈ ప్రపంచానికి ఆ రేంజ్లో పరిచయం చేసిన ఈ అలాంటి పదాలని పరిచయం, మైత్రేయత్వము, బుద్ధత్వం కొంచెం ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి పత్రిజీ గారు. సో నేను ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఆయన యొక్క దిశ, అంటే ఆయన యొక్క వచనాలను కానీ అతను చెప్పిన విషయాలను కానీ నేను ఫాలో అవుతాను. చాలా అద్భుతమైన ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్న పిఎంసి వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఇలాంటి మంచి ప్రోగ్రామ్ని చాలామంది రీచ్ అయ్యేలాగా చూడండి. అండ్ ఎక్కువ మంది రీచ్ అవ్వడం వల్ల అండ్ వాళ్ళు శాకాహారము, ధ్యానం అనే రెండింటిని వాళ్ళు పట్టుకోగలుగుతారు. ప్రతిసారి యొక్క సిద్ధాంతాన్ని మనము పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. సో అది చాలా ముఖ్యమైన అంశం. ఈ మైత్రిత్వం, బుద్ధత్వం అనేది ప్రెజెంట్ యూత్కి మీరు ఎలా బోధిస్తున్నారు? నేను యువతకి చెప్పేటప్పుడు కూడా చాలామందికి ఒకే విషయం చెప్తాను. సో మైత్రేయత్వం అనేది ఏమిటంటే అందరికీ మిత్రులు ఉన్నారు, నాకు మిత్రులు ఉన్నారు, మీకు మిత్రులు ఉన్నారు, కానీ పరిమితులు ఉన్నాయి. మనకు 10 మందో 20 మందో మిత్రులు ఉన్నారు. కానీ ఈ విశ్వమంతా మిత్రులే అనుకుంటే, సో మన మిత్రులతోటి చాలా ఆప్యాయంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. సో అదేవిధంగా మన చుట్టూ ఉన్న వృక్ష సామ్రాజ్యంతో, మన చుట్టూ ఉన్న జంతు సామ్రాజ్యంతో, మన చుట్టూ ఉన్న ఖనిజ సామ్రాజ్యంతో మనం అదే అంత ఆనందంగా, ఎందుకు అంత అద్భుతంగా ఫ్రెండ్షిప్ చేయాలనేసి నేను కోచింగ్ చెప్తున్నాను. అంతే కదా. ఇప్పుడు మీరు ఒక మనిషితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఒక వృక్షంతో ఫ్రెండ్షిప్ చేయండి. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఒక జంతువుతో ఫ్రెండ్షిప్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది? అది మనకి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది, మన చైతన్యాన్ని బాగా విశ్రింపజేస్తుంది, మనలో ప్రేమని, కరుణను పెంపొందిస్తుంది. సో మనం ఏమనుకున్నా అంటే పరిమితుల్లో పడి ఉన్నాం మనం. అంటే నేను చెప్పేటప్పుడు ఏంటంటే పరిమితులు వద్దు, అపరిమితంగా వెళ్ళండి. ఈ యూనివర్స్లో ఈ ప్రకృతి అంతా కూడా మనకి మిత్రులే, ఈ యూనివర్స్ అంతా కూడా మనకి మిత్రత్వమే. కాబట్టి అయితే మనం దేనికి కూడా హాని చేయటం మిత్రుడికి ఎప్పుడు మనం హాని చేయాలనుకోం. మిత్రుడు ఎప్పుడు కూడా పాడైపోవాలని చాలా కోరుకోమన్నా. మన మిత్రుడు ఎప్పుడు కూడా మనం బాగుండాలని కోరుకుంటాం, మన పక్కన ఉండాలనుకుంటాం. మిత్రుడితో ఎప్పుడు కూడా మనం ఆనందంగా ఉంటాం. అదేవిధంగా ఈ ప్రకృతితోటి కూడా, ఈ ప్రకృతిలో ఉన్న వృక్షాలతోటి, ఈ ప్రకృతిలో ఉన్న జంతువులతోటి, ఈ ప్రకృతిలో ఉన్న ఖనిజాలతోటి, రాళ్లతోటి, రప్పలతోటి అండ్ పర్వతాలతోటి, ఈ అద్భుతమైన ప్రకృతితోటి మనం కూడా ఫ్రెండ్షిప్ చేయమని చెప్తాను. ఈ ఫ్రెండ్షిప్ చేసినప్పుడు మీ లోపల ఇప్పటికన్నా, అంటే మిత్రుడితో ఉన్న ఆనందం కన్నా ఒక 100 రెట్లు ఎక్కువ ఆనందం కలుగుతుంది మనకి. సో అప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే అవును కదా అనేసి ఒక ఆలోచన వస్తుంది. అందుకని నేను యూత్ని ఎప్పుడు కూడా
సో నాట్ ఓన్లీ మీకు ఒక పరిమితమైన ఫ్రెండ్షిప్ కాదు, అపరిమితమైన ఫ్రెండ్షిప్ వైపు వెళ్ళండి, మైత్రేయత్వం వెళ్ళాలని చెప్తాను. తర్వాత ధ్యానం చేయమని చెప్తాను, అందరినీ కూడా మెడిటేషన్ చేయమని. ఎందుకంటే బేసిక్ అనమాట, మెడిటేషన్ అనేది బేసిక్. మనలో ఉన్న బుద్ధత్వాన్ని తీసుకురావాలన్నా, మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను బయట తీసుకొని రావాలన్నా, మనలో ఉన్న అపరిమితమైన జ్ఞానాన్ని, మనలో ఉన్న అపరిమితమైన శక్తిని బయట తీసుకొని రావాలన్నా ధ్యానం అనేది మొదట మెట్టు. సో ధ్యానంలో మనం ఎప్పుడైతే నిష్ణాతులం అవుతూ ఉంటామో, ధ్యానం వైపు మనం వెళ్తూ ఉంటామో, యువత ఎప్పుడైతే అంటే యూత్ అనేది చాలా చాలా అంటే మనకి ఉన్న ఏంటంటే సంపద ఏమిటంటే, భారతదేశానికి ఏ దేశానికైనా సంపద ఎవరంటే యువతే అండి. యువత అనేది గొప్ప సంపద. అక్కడ ఉన్న ఖనిజాలు కాదు, అక్కడ ఉన్న పెట్రోల్ కాదు. సో సంపద ఏమిటంటే యువత. మన దేశానికి పుష్కలంగా ఉన్నారు. సో ఆ యువత ఎప్పుడైతే ధ్యానం వైపు వెళ్తారో, ధ్యానం చేస్తూ ఉంటారో, వాళ్ళ లోపల వాళ్ళు వెళ్ళగలుగుతారు, అంతరంగికంగా వెళ్ళగలుగుతారు. ఆ లోపల ఉన్న శక్తి సామర్థ్యాలను వాళ్ళు బయట తీసుకురాగలుగుతారు. ఆ శక్తి సామర్థ్యాలతోటి అందమైన ప్రపంచాన్ని సృష్టించగలుగుతారు. అండ్ అద్భుతమైన జ్ఞానాన్ని వాళ్ళు ఈ ప్రపంచానికి అందించగలరు. కాబట్టి నాకు యువతకు చెప్పడం అన్నా, పిల్లలకి చెప్పడం అన్నా ఈ మైత్రేయ బుద్ధ గురించి చాలా చాలా ఇష్టమైన అంశం నాకు. అలాగే మీరు బుద్ధత్వం గురించి, మైత్రిత్వం గురించి యువతకి చాలా అవసరం అన్నారు కదా. చాలా మంది అంటే అలాగే వాళ్ళకి ధ్యానం కూడా అవసరం అంటారా? అంటే ఈ బుద్ధత్వంలో భాగమే ధ్యానం కదా. అవును. ఇప్పుడు బుద్ధత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానస్థితి నుంచే వస్తుంది. బుద్ధత్వం అనేది డైరెక్ట్గా రాదు కదా, ఇట్స్ నాట్ ఏ. కాబట్టి బుద్ధత్వం అనేది మన లోపల ఉంది. కానీ ఆ లోపలికి వెళ్ళి తీసుకోవాలంటే ఆ మార్గాన్ని మనం తెలుసుకోవాలి. ఆ మార్గం పేరు ధ్యానం. సో ధ్యానం అనేది ఖచ్చితత్వం అండి. మైత్రేయత్వం ఇప్పుడు మిత్రత్వము మైత్రేయత్వానికి ధ్యానంతో పని లేదు. కరుణ ఉంటే చాలు. మీ లోపల ఏ కొంచెం కరుణ ఉన్నా కానీ, ఏ కొంచెం ప్రేమ అనే భావన ఉన్నా కానీ మీరు ఈ ప్రపంచంతో అనుసంధానం అవుతుంటారు. అన్నిటిని కూడా ఈక్వల్గా చూస్తారు, అంతే కదా. సో అదే మీ లోపల బుద్ధత్వాన్ని బయట తీసుకురావాలంటే ఖచ్చితంగా మనం ఒక టెక్నిక్ని పట్టుకోవాలి. మన లోపలికి మనం వెళ్ళగలిగే టెక్నిక్ని పట్టుకోవాలి. ఆ టెక్నిక్ వచ్చేసరికి ధ్యానం. కాబట్టి యువతకి ధ్యానము, మిత్రత్వము, అదే సింపుల్గా చెప్పాలంటే మైత్రేయత్వం రెండు అవసరమే. పత్రిజీకి మీకు ఈ మైత్రి తత్వం ఎలా ఉండేది సార్? అంటే పత్రిజీ సారు అందరికీ మిత్రులే ఈ ప్రపంచానికి. పత్రిజీ సార్ ఎప్పుడు కూడా నేను గురువునని చెప్పుకోలేదు, మిత్రుడిని చెప్పుకున్నారు. సో ఫ్రెండ్షిప్ చేయడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి. పత్రిజీ యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన పెద్దరికంగా లేరు, సమానత్వంగా ఉంటారు. అందరినీ సమానంగా చూడటము, అందరితోటి సహవాసం చేయటము, అందరి నుంచి నేర్చుకోవటము, అందరి పట్ల కరుణను వహించడము. సో పత్రిసాల నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఇవ్వండి. నేను నేర్చుకున్నది కూడా ఆయన దగ్గర నుంచి ధ్యానం కన్నా కానీ ఎక్కువగా కూడా కంపాషన్ నేర్చుకున్నాను. ధ్యానం సార్ చెప్పారు, నాకేం ప్రత్యేకంగా ఏం నేర్పించలేదు. కానీ మొదట్లో ఉన్న శిష్యులకు నేర్పించారేమో, కానీ ఆయన మాటలలో కానీ ఆయన చేతలలో కానీ మిత్రత్వం నేర్చుకున్నాను, మైత్రేయత్వం నేర్చుకున్నాను అండి. సో ధ్యానం అనేది సరే ఎవరో మాస్టర్ వచ్చేసేసి ఆయన అప్పటికే నేను ఉన్నప్పటికీ చాలా గొప్ప గురువు అంటే గొప్ప స్థాయిలో ఉన్నారు. ఆయన ప్రత్యేకంగా ఎవరికి కూడా ట్రైనింగ్ ఇచ్చే స్థాయి కాదు ఆయన. కాబట్టి వాళ్ళ యొక్క ఎవరైతే కోర్ శిష్యులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ద్వారా నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను ధ్యానం నేర్చుకున్నాను. సో కాబట్టి ఆయన నాకు అద్భుతంగా నేర్పించిన అంశం ఏమిటంటే మైత్రేయత్వం అండి. ఆ విషయంలో ఆయన నాకు గురు సమానులు, ఆయన ఆదర్శవంతులు. నైస్, వండర్ఫుల్ సార్. చివరిగా మీ సందేశం చెప్పండి. ఎస్, దీన్ని కంటిన్యూ చేయండి. అండ్ ఈ మైత్రేయ బుద్ధత్వం గురించి బాగా అవగాహన తీసుకోనండి. అండ్ అందరిలో కూడా ఈ సకల జీవరాశులతోటి 84 లక్షల జీవరాశులతోటి అందరూ కూడా ఫ్రెండ్షిప్ చేయండి. ఈ ప్రకృతితోటి ఫ్రెండ్షిప్ చేయండి. అండ్ ఏ జీవి యొక్క హక్కుల్ని, ఏ జీవి యొక్క అంటే దాన్ని ఏమంటారు, హింసించే దాని యొక్క హక్కుల్ని కలరేసే కానీ హింసించే మనకి లేదండి, ఆ హక్కు మనకు లేదు. కాబట్టి ఫ్రెండ్షిప్ విత్ ఎవ్రీథింగ్ అండ్ విత్ దిస్ యూనివర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు కార్యక్రమం. తర్వాత కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.